కేరామ్ సినిమా రివ్యూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ 360 వెబ్సైట్ పై నిర్మాత రాజేష్ దండా ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. తన సినిమాపై ఆ వెబ్సైట్ తప్పుడు రివ్యూలు ఇస్తోందని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గిల్డ్ కు ఫిర్యాదు చేశారు రాజేష్ దండా. అంతేకాదు సినిమా రివ్యూస్ ఇచ్చేందుకు తనను డబ్బులు డిమాండ్ చేశారని, అవి ఇవ్వనందుకే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు నిర్మాత. అసలు రివ్యూలు ఇచ్చేందుకు ఎంతెంత వసూలు చేస్తున్నారన్న దానికి సంబంధించి ఓ ప్రైజ్ లిస్ట్ను బయటపెట్టడం సంచలనంగా మారింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక, ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరామ్ 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క, తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా. మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి ఉన్నాయి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడక. ఈ సినిమా ఇంత బ్లాక్ రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, చూస్తున్నాము నిర్మాత ఒకవైపు సీరియస్ అవుతూ ఉన్నారు, ఒక రకంగా రివ్యూస్ చూసి బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు అని చెప్పి. దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? సౌమ్య, ఈ కేరామ్ సినిమా అయితే రివ్యూ వివాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఒక సదరు వెబ్సైట్ అయితే నిర్మాత రాజేష్ దండా అయితే ఛాంబర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా తన తీవ్ర స్వరంతో అయితే మాట్లాడడం జరిగింది. తన సినిమాపై ఆ తప్పుడు రివ్యూలు ఇస్తుందని ఫిలిం ఛాంబర్ అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి, అటు గిల్డ్ ప్రొడ్యూసర్స్ కి ఫిర్యాదు చేసిన అయితే రాజేష్ దండా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా మినిమం ఆడుతుంది, సాటర్డే రిలీజ్ అయినప్పటికీ ఖచ్చితంగా ఒక వర్కౌట్ అవుతుందన్న సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పేసి కూడా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ అయినా కూడా వీళ్ళు ఒక నెగిటివ్ న్యూస్ తో రాస్తున్నారు. వీళ్ళు ఇచ్చే రేటింగ్ ప్రకారం ఏదైతే ఇచ్చుకున్నారో వాళ్ళ పర్సనల్ అది. కానీ ఆ తర్వాత కూడా ఈ సినిమాని తొక్కేయడం, కిల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే తను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తుంది. అయితే సినిమా రివ్యూలు ఇచ్చేందుకు కూడా తనని డబ్బులు డిమాండ్ చేశారని కూడా, ఇవ్వనందుకే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్నట్టు కూడా చెప్పాడు నిర్మాత గారు. ఎందుకంటే ట్విట్టర్ లో కూడా, ఎందుకంటే ఎక్స్ లో కూడా మొత్తం అతను స్టార్టింగ్ నుంచి ఎంత అడిగారు, ఆర్టికల్ కి ఎంత అడిగారు, రివ్యూకి ఎంత అడిగారు, పెయిడ్ రివ్యూకి ఎంత అడిగారు, ఇలాంటి ఆర్టికల్ కి మళ్ళీ పర్సనల్ గా ఎంత అడిగారని చెప్పేసి కూడా ఎంతెంత వసూలు చేస్తున్నారని అయితే ఒక ప్రైజ్ లిస్ట్ అయితే బయట పెట్టడం జరిగింది. అయితే నిన్న ఆ వెబ్సైట్ యజమానికి అయితే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు సక్సెస్ మీట్ సందర్భంగా. కానీ ఆ తర్వాత ఎలాంటి చోటు చేసుకుంటుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దీనికి ఛాంబర్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పి తెలియదు సౌమ్య. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.